హాయ్ అండి, నమస్తే. నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ఐస్ క్రీమ్ రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ లేకుండా, బ్యాటర్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. మనకి బయట ఐస్ క్రీమ్ షాప్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ ఈ టేస్టే వస్తుందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ ఫ్లవర్ లేకపోతే మీరు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లవర్లో చల్లగా ఉన్న పాలు వేసుకోవాలండి. పాలు వేసుకొని ఎలాంటి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండానే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దాంట్లో నేను 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి. ఫుల్ ఫ్యాట్ లేకపోయినా నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వల్ల ఏంటంటే మనకు టేస్ట్ కొంచెం బాగా వస్తుందండి. అందువల్ల నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. మనకు పాలు పొంగు వచ్చేదాకా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. అలా మనకు పాలు పొంగు వచ్చేదాకా 8 to 10 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉండాలండి. అలా పాలను బాగా మరిగించుకోవాలండి. అప్పుడు మనకు పాల క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది. చూసారా, మనకు పాల క్వాంటిటీ తగ్గింది. ఇలా మరిగించుకోవాలండి పాలను. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను పిల్లల కోసం చేస్తున్నాను ఐస్ క్రీమ్ కాబట్టి షుగర్ నేను తక్కువ వేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ షుగర్ తినొద్దు. ఇప్పుడు వాటిని ఒకసారి గంటెతో ఇలా కలిపేసుకోవాలి. షుగరు పాలలో కలిసిపోవాలండి. అందుకోసమే పాలను ఇలా కలుపుతూ ఉండాలి. చూసారా, పాలు కొంచెం చిక్కబడ్డాయి. చూడండి ఎలా ఉందో పాలు మనకు. చూడండి, పాల క్వాంటిటీ తగ్గింది కదా. ఇగో ఇలా మరగాలండి పాలు అనేవి. చూడండి పాలు ఎట్లా మరుగుతున్నాయో. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ ఫ్లవర్. దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా కలిపేసుకొని పాలల్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఇలా గంటెతో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అవి కింద మాడకుండా ఉంటుంది, గట్టి పడకుండా ఉంటుంది. ఉండలు లేకుండా ఉండాలంటే ఇలా గంటెతో కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకు క్రీమీగా వస్తుంది మిల్క్ అనేది. చూసారా ఎలా చిక్కబడ్డాయో కార్న్ ఫ్లవర్ వేయడం వల్ల. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కస్టర్డ్ మిల్క్ వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. కస్టర్డ్ మిల్క్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ కస్టర్డ్ మిల్క్ వేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కొంచెం మంచుకుంటుంది. ఎందుకంటే ఇది నేను పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఎలాంటి ఉండలు లేకుండా మొత్తం మిల్క్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు మనకు పాల క్వాంటిటీ కూడా తగ్గింది. ప్లస్ చిక్కబడ్డాయి. చూడండి ఎలా ఉందో, చిక్కగా ఉన్నాయి. ఇలా కలుపుతూ 5 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ చేసుకోవాలండి ఈ మిక్స్ని. చూసారా ఎలా ఉందో. చూడండి ఇలా రావాలి మనకు స్ట్రక్చర్ అనేది. చూసారా ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో. ఇలా కలుపుతూనే ఉండాలండి. చిక్కబడాలి మనకు. ఇలా బాగా కలుపుకుంటూ దగ్గర పడేదాకా కొంచెంగా కలుపుతూ ఉండాలండి. చూడండి ఇలా దగ్గర రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా 2 to 3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే గిన్నె కింద మాడకుండా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకు పాలు కూడా చల్లగా అవుతాయండి. ఈ స్ట్రక్చర్ కొంచెం చల్లబడాలి మనకు. ఇప్పుడు గిన్నెను పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. 1/2 అవర్ లేకపోతే 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. చల్లారవ్వాలండి పాలు మొత్తం. చూడండి క్రీమీగా ఎలా కనిపిస్తుందో మనకు ఐస్ క్రీమ్ అనేది. చూసారా మిల్క్ ఎలా ఉందో.
మనకు మిల్క్ అనేది కంప్లీట్గా చల్లారవ్వాలండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకున్నాను నేను. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలండి, కింద మాడకుండా ఉంటుంది కదా. ఇప్పుడు 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. ఎందుకంటే ఎలాంటి ఉండలు ఉన్నాయా లేవా అని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని చూడండి, పాలు క్వాంటిటీ చల్లారిన తర్వాత కూడా ఎక్కువ మందం థిక్నెస్ అనేది వస్తుంది మనకు. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకున్నప్పుడు చూడండి ఎలా ఉందో. మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే ఒకేసారి అలా చేయొద్దండి, మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. దానికోసం నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలో ఈ మిల్క్ని మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను. మొత్తం మిల్క్ వేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో. చూసారా ఎలాంటి ఉండలు లేకుండా ఎలా ఉందో, క్రీమీగా కనిపిస్తుంది కదండి. చూడండి, మొత్తం ఈ బాక్స్లో వేసేసుకున్నానండి నేను. ఇప్పుడు దీని మీద నేను మూత పెట్టేసుకుంటున్నాను, లేకపోతే పాలిథిన్ కవర్ ఈ బాక్స్ని ఫుల్గా కవర్ చేసుకుంటూ ఇలా మూత పెట్టేసుకోవాలండి. 4 వైపులా ఇలా స్టిక్ చేసేసి మూత పెట్టేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 4 అవర్స్ పాటు ఉండాలండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు 4 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో. ఎందుకంటే ఇది కొంచెం గట్టిపడింది కాబట్టి వాటర్లో వేసుకుంటే మనకు ఫ్రీగా వచ్చేస్తుందండి. మళ్ళీ వీటిని మిక్సీ పెట్టుకోవాలి కదా, అందుకోసమే నేను కొంచెం వాటర్లో వేసాను బాక్స్ని. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మొత్తం మిశ్రమం వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో కొంచెము మనము ముందు రోజే పెట్టుకుంటాం కదండి పాల మీద మీగడ, అది 2 డేస్ నుంచి నేను స్టోర్ చేసుకున్నానండి. ఆ మీగడని దీంట్లో వేసుకోవడం వలన మనకు ఫ్లేవర్ బాగుంటుంది, ఐస్ క్రీమ్ ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. ఇగో ఈ మీగడని నేను వేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో వేయడం వల్ల కొంచెం గడ్డ కట్టిందండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ మీగడని వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ పాల మీద ఉన్న మీగడని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి. వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీని ఎలా అంటే ఒకేసారి కాకుండా మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారా ఎలా ఉందో ఐస్ క్రీము. ఇవి ఎలాంటి ఉండలు లేకుండా ఫ్రెష్గా క్రీమీగా ఉందండి ఐస్ క్రీమ్. చూడండి ఎలా వచ్చిందో. మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇలా మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టేసుకోవడం వలన ఇలా వస్తుంది మనకు. చూడండి, దీన్ని మళ్ళీ బాక్స్లో వేసుకొని 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇవి ఎలాంటి పైన ఇలా చేసుకోవాలి, ఎలాంటి ఉండలు లేకుండా ఇలా పట్టేసుకోవాలండి. ఇలా ఉన్న ఐస్ క్రీమ్ని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. ఈ డబ్బా మీద మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మూత పెట్టేసుకొని నేను 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి ఓపెన్ చేస్తున్నాను. 4 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇగో మనకు ఇలా వస్తుందండి ఐస్ క్రీమ్. చూడండి, సేమ్ షాప్లో బయట కొన్న ఐస్ క్రీమ్ టేస్టే వస్తుందండి. ఆ టేస్ట్లో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి క్రీమీగా ఎలా ఉందో మనకు ఐస్ క్రీము. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి క్రీమీగా, ఎందుకంటే మీగడ వేయడం వలన ఐస్ క్రీమ్ కూడా మనకు క్రీమీ ఫ్లేవర్ అనేది వస్తుందండి. మీగడ వేసుకోవాలి ఐస్ క్రీమ్లో. చూసారా మనకి ఎలా ఉందో ఐస్ క్రీము. దీన్ని ఒక బౌల్లో వేసుకున్నానండి. ఐస్ క్రీమ్ని ఒక బౌల్లో వేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తినాలండి. దీని మీద మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఉత్తిగైనా తినొచ్చు, లేకపోతే ఏమైనా
చాక్లెట్ క్రీమ్స్ యాడ్ చేసుకొని తినొచ్చు. మీకు ఎలా కావాలంటే అలా యాడ్ చేసుకొని తినొచ్చు అండి. నేనైతే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా సర్వ్ చేసుకొని తినేయాలండి. చూడండి ఎంతో క్రీమీగా ఉండే ఐస్ క్రీము రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే నాకు కామెంట్ చేయండి ఐస్ క్రీమ్ ఎలా ఉందో.